ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. సచ్చిదానంద రూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. హిమకుంద మృణాళాభం దైత్యానాం పరమం గురుం సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహం. ప్రియ భగవద్బంధువులారా, మోహనవాణి ఛానల్ ద్వారా గత 9 రోజులుగా నవగ్రహ పురాణాంతర్గతమైనటువంటి శుక్రగ్రహ చరిత్రని వింటూ ఉన్నటువంటి భక్తామ తల్లులకు తండ్రులకు మునుముందుగా నా యొక్క సాధువాదాలు. ఈ రోజున 10వ భాగంలోకి వస్తున్నాం. నిన్న 9వ భాగంలో రాక్షస బాలకులు కచుణ్ణి సంహరించి బూడిద చేసి ఆ బూడిదని శుక్రాచార్యుడు తాగేటటువంటి సొరలో కలిపి ఆయన చేత తాగించారు. యథావిధిగా కూతురు వచ్చి అడిగింది. చూశాడు దివ్య దృష్టితోటి, ఏ లోకంలో కనపడలేదు. చివరికి తన పొట్టలోనే కనపడ్డాడు భస్మ రూపంలో. అంతవరకు చెప్పుకున్నాం. అప్పుడు సురాపానం అనేది మహాపాతకం అని, ఈ క్షణం నుంచి ఎవడైతే సురాపానం చేస్తారో వాళ్ళందరూ పతితులు భ్రష్టులు అయిపోతారని శాపం పెట్టాడు. అంతేకాదు పాపకూపంలో పడి నాశనం అయిపోతారు అని కూడా శాపించాడు. అప్పుడు ఇక ఏం చేయాలి? తన కడుపులో ఉన్నాడు. ప్రియశిష్యుడైనటువంటి కచుడి యొక్క శరీరాన్ని భస్మ రూపంలో సుర ద్వారా తాగినందువల్ల పశ్చాత్తాపంతో కుంగిపోతూ ఉన్నాడు శుక్రాచార్యుడు. ఆలోచించాడు. వెంటనే మృత సంజీవిని విద్యను ప్రయోగించి తన ఉదరంలో భస్మ రూపంలో కలిసిపోయి ఉన్నటువంటి కచుడిని బతికించాడు. గత్యంతరం లేదు ఇక. అయితే పునరుజ్జీవితుడైనాడు కచుడు. గురుదేవుడి యొక్క జఠరంలో, కడుపులో సూక్ష్మ రూపంలో పునర్జన్మ పొందాడు కచుడు. ఆయనతో అన్నాడు, గురుదేవా, మీ కృపా కటాక్షం వల్ల సజీవుడుగా మీ పరమపావనమైనటువంటి ఉదరగ కోశంలో ఉన్నాను. బయటకు వచ్చే మార్గం నిర్దేశించి నన్ను రక్షించండి అన్నాడు. శుక్రుడు ఆలోచనలో పడ్డాడు. కచుడు బయటకు వచ్చే మార్గం ఒక్కటే, తన ఉదరాన్ని చీల్చుకొని బయటపడటం. మగవాళ్ళకి వేరే మార్గం లేదు. ఆ కార్యం వల్ల తనకు మరణం తథ్యం. అంతేగా, పొట్ట చీలిస్తే చచ్చిపోతాడు. ఆ ప్రయత్నంలో మరణించే తనను మళ్ళీ బతికించగలిగింది మృత సంజీవిని విద్య. ఆ మృత సంజీవిని ప్రయోగించే వ్యక్తి ఎవరు? ఎవరికి కూడా తాను ఆ మహావిద్యను ఉపదేశించాల ఇంతవరకు. ఇప్పుడు ఆ మహావిద్యని ఉపదేశించాలి. ఎవరికి? ఆ విద్యను పొందడానికి అందుబాటులో ఉన్నటువంటి పరమ పురుషుడు ఒక్కడే కచుడు. ఉత్తముడు. ఇక్కడ పరమపురుషుడు అంటే ఉత్తముడు అని ఆలోచించాడు, వితర్కించాడు. నాయనా కచ, నువ్వు నా పొట్టను చీల్చుకొని బయటికి రావాలి. అప్పుడు నేను మరణిస్తాను. మళ్ళీ నేను పునరుజ్జీవితుణ్ణి కావాలి కదా. అంటే గురువు గారిని చంపిన పాపం నీకు రాకూడదు కదా అన్నాడు శుక్రుడు. అవును గురుదేవ, నా ప్రాణం కోసం నీకిప్పుడు నేను మృత సంజీవిని విద్యను ఉపదేశిస్తున్నాను. తక్షణమే అది నీకు పట్టుబడుతుంది. నా ఉదరాన్ని ఛేదించుకుని బయటికి రా. బయటకు వచ్చిన వెంటనే నీకు ఉపదేశించిన మృత సంజీవిని విద్యను ప్రయోగించి నన్ను మళ్ళీ బతికించు అన్నాడు. తమ ఆజ్ఞ గురుదేవ అన్నాడు. రాక్షసులు ఎవరికైతే మృత సంజీవిని విద్య రాకూడదని అనుకున్నారో వాళ్లే వచ్చేటట్టు కల్పించారు. ఇది చెరపుకురా చెడేవు అని అంటారు చూడండి. అది ఇక్కడ రాక్షసుల విషయంలో సత్యమై కూర్చుంది. నాయనా, ఏకాగ్రమైన మనస్సుతోటి విను.
ఇదిగో మృత సంజీవిని మంత్రం నీకు ఉపదేశిస్తున్నాను అంటూ శుక్రాచార్యుడు కచుడికి మంత్రోపదేశం చేశాడు. ఆ మంత్రాన్ని మననం చేసుకున్నాడు. వెంటనే శుక్రుడు అన్నాడు, నాయనా, నా ఉదరాన్ని ఛేదించి బయటికి రాగానే నీ పూర్వరూపం నీకు లభిస్తుంది. వెంటనే మృత సంజీవిని విద్య ద్వారా నీ గురువు యొక్క ప్రాణం కాపాడు, నీ గురువుకు ప్రాణాలు పోయి అని శుక్రుడు గంభీరమైన కంఠంతో ఆజ్ఞాపించాడు. కచుడు శుక్రుడి యొక్క ఉదరాన్ని చీల్చుకొని బయటకు వచ్చాడు. క్షణంలో అతడి యొక్క సూక్ష్మ రూపం కాస్త యథాపూర్వ పరిమాణానికి వచ్చేసింది. అంతే, గతంలో ఎంత రూపంలో ఉన్నాడో అంత యవ్వనం, అంత వ్యవహారం అంతా వచ్చేసింది. విగత జీవుడై పడున్నటువంటి శుక్రాచార్యుడిని కచుడు ఆశ్చర్యంగా చూశాడు. ఆయనను స్మరించుకున్నాడు. వెంటనే మృత సంజీవిని విద్యను ప్రయోగించాడు. శుక్రాచార్యుడు సజీవంగా లేచి కూర్చున్నాడు. కచుడు కృతజ్ఞతాభావంతో ఆయన పాదాల మీద పడిపోయాడు. నిజంగా కచుడు దుర్మార్గుడైతే ఆ సంజీవిని విద్యను పొంది గురువు గనక మృతి చెందిన తర్వాత రాక్షసులకు గురువు లేకుండా చేసి వెళ్ళిపోయి ఉండొచ్చు. కానీ బృహస్పతి కొడుకు, ఆలోచించండి ఎంత ఉత్తముడో. తెల్లవారింది. రాక్షస కుమారులు చూశారు ఈ పిల్లవాడిని, ఈ కచుడిని. అరే రే, పోయినసారి చంపి చెట్టు కట్టేసి వచ్చాము, బతికించాడు. ఇప్పుడు భస్మం చేసి ఆ బూడిదని సుర్రలో కలిపి ఇచ్చినా కూడా వీడు బతికొచ్చాడే అని వాళ్ళు నిర్ఘాంతపోయారు. వెంటనే శుక్రాచార్యుడు ఆ పిల్లల్ని పిలిచి శిష్యుడిని వధించి కాల్చి బూడిద చేసి నేను తాగే సొరలో కలిపి నా చేత పానం చేయించాడు. మీరు నీచ స్థితికి దిగజారారు. కచుడు సజీవుడయ్యాడు కాబట్టి మిమ్మల్ని క్షమించి వదిలేస్తున్నాను అని గట్టిగా మందలించాడు శిష్యుల్ని. వాళ్ళు తలలు వంచి నిలబడ్డారు. గురుదేవ, మీరు అనుమతిస్తే నేను వెళ్ళిపోతాను. నేను ఇక్కడే ఉంటే ప్రతిరోజు నా కోసం మీరు మృత సంజీవిని విద్య ప్రయోగం చేయాల్సి వస్తుంది, మీకు ఇబ్బంది కలుగుతుంది, నాకు అనుమతించండి అని పాదాల మీద పడి వేడుకున్నాడు కచుడు. అట్లాగే నాయన, నిత్య హత్య నుండి నీకు విముక్తి లభించడం మంచిది. తండ్రి వద్ద నుంచి క్షేమంగా గురువు దగ్గరకు వచ్చావు, గురువు దగ్గర నుంచి అంతే క్షేమంగా తండ్రి దగ్గరికి వెళ్ళాలి కదా నువ్వు. నీ విద్య కూడా దాదాపు పరిసమాప్తమైంది, నువ్వు వెళ్ళిరా అన్నాడు. దేవయాని దగ్గరకు వచ్చాడు. దేవయాని, మీ తండ్రి దగ్గర సెలవు పుచ్చుకున్నాను, నువ్వు కూడా అనుమతిస్తే మా లోకానికి వెళ్ళిపోతాను అన్నాడు. దేవయాని అన్నది, ఆహా, రెండోసారి పునరుజ్జీతుడు అయిన తర్వాత నీలో మరింత వర్చస్సు పెరిగింది అన్నది. అంతా నీ చలువే కదా. గురుదేవులు చెప్పారు, నేను సజీవంగా వచ్చేదాకా అన్నపానాలు కూడా ముట్టనని శపథం చేశావుట. ఓ దేవయాని, నీ రుణం తీర్చుకోలేను. కచుడి యొక్క కంఠం గద్గదికంగా మారింది. దేవయాని బయట దులిపి మళ్ళీ వేసుకుంటూ చిన్నగా నవ్వి, రుణం తీర్చుకోవాలని నీకుంటే తీర్చుకోగలుగుతావు, దానికి మార్గం నేను చూపిస్తాగా అన్నది. కచుడు తల అడ్డంగా ఊపాడు. దేవయాని ఏం చేసినా, ఎంత చేసినా నీ రుణం గాని మీ తండ్రి యొక్క రుణం గాని తీర్చుకోవటం అసాధ్యం అన్నాడు. దేవయాని, ప్రాణానికి ప్రాణం అంటూ నా ప్రాణం ఇచ్చినా కూడా నీ రుణం తీరదు. ఎందుకంటే నువ్వు 2 సార్లు నాకు ప్రాణదానం చేసావు, నేను ఒక్కసారి మాత్రమే నీకు ప్రాణం ఇవ్వగలను అన్నా. నీ ప్రాణం వద్దయ్యా కచా, నీ ప్రేమ ఇవ్వు చాలు అన్న. అతని కళ్ళల్లోకి చూస్తూ అన్నది ఈ మాట. దేవయాని, నీ పట్ల నాకు ప్రేమాభిమానాలు ఉన్నాయని నీకు తెలియదా అన్నాడు. ఇక్కడ ప్రేమ అంటే తుచ్చ ప్రేమ కాదు. ఆమె దృష్టిలో ప్రేమ అంటే 2 యువతీ యువకుల మధ్య ఉండే ప్రేమ.
చూడండి. తెలుసు కచ, అందుకే నా రుణం తీర్చుకునే ఉపాయం చెబుతున్నాను. నన్ను పెళ్లి చేసుకో అన్నది. దేవయాని కచుడి యొక్క మాటలో ఆశ్చర్యం ప్రతిధ్వనించింది. నీకు మతిగాని భ్రమించలేదు కదా? అవును, భ్రమించింది. నిన్ను మొదటిసారి చూసిన క్షణంలోనే నా మతి నీ చుట్టూ పరిభ్రమిస్తూ ఉంది. ఆ క్షణం నుంచి అట్లా పరిభ్రమిస్తూనే ఉంది వాళ్ళ దాకా నీ చుట్టూత. ఏమిటి అలా మిడిగుడ్లు పెట్టుకొని చూస్తున్నావు కచ్చ? మన ఇద్దరికి మన్మధుడు ఆ రోజే పెళ్లి చేశాడు. ఇక జరగాల్సింది కేవలం వివాహం సూత్రప్రాయమే. దేవయాని, నిన్ను చూశాను, నీకోసం కలలు కన్నాను, నా కలల్లోకి నిన్ను ఆహ్వానించాను. మానసికంగా నన్ను, నా శరీరాన్ని నీకు ఆనాడే అర్పించాను అని తమకంగా అంటున్నది దేవయాని. ఓ దేవయాని, నీ ఆలోచన, ఆశ, అభ్యర్థన అన్నీ కూడా దురదృష్టకరమైన. ఈ మాట అనేసరికి ఆమె కొంచెం బాధ కలిగింది. కచా, గురుపుత్రిక శిష్యుడికి ఏమవుతుందో నీకు తెలియదా? కచుడు తీక్షణంగా చూస్తున్నాడు. తెలియదు, తెలిసినా తెలియదన్నది. ఒక వ్యక్తికి గురువు, ప్రాణదాత ఏమవుతాడో తెలుసా? తెలియదు అన్నది. నీకు తెలుసు, నీకు తెలుసని నాకు తెలుసు. గురుపుత్రిక శిష్యుడికి సోదరి అవుతుంది. గురువు, ప్రాణదాత అయినటువంటి వ్యక్తి తండ్రి సమానుడని నీకు తెలుసు, కానీ నువ్వు తెలియనట్లు మాట్లాడుతున్నావు. దేవయాని రెప్ప వేయకుండా కచుడి యొక్క ముఖంలోకి చూస్తూ ఉండిపోయింది. ఓ దేవయాని, గురుపుత్రి అయినటువంటి నువ్వు నాకు సోదరివి. నీ తండ్రి గారికి పుత్ర సమానుడైనటువంటి నేను నీకు సోదరుణ్ణి. అంతేకాదు, మీ తండ్రి యొక్క గర్భంలో నుంచి బయటకు వచ్చాను. అంటే మీ తండ్రికి పుత్రుడినే. బృహస్పతి పుత్రుడిని కాస్త శుక్రాచార్యుడు పుత్రుడిని అయ్యాను. ఆయన పుత్రుడిని అయ్యాను అంటే నీకు సోదరుడిని అయ్యాను. అర్థం చేసుకో. అక్రమము, అసంగతమైనటువంటి నీ ఆశను విడిచిపెట్టు అన్నాడు కచుడు. ఓ కచ, ఇప్పుడు నాకు బోధపడుతోంది. మృత సంజీవిని కోసం నన్ను ప్రేమిస్తున్నట్టు నటించావు. నేనంటే ప్రేమ ఉందని, ఆప్యాయత ఉందని అందుకే అన్నావు. కొంచెం నిష్ఠూరంగా అంది దేవయాని. ఇప్పుడు అంటాను, దేవయాని, నీ పట్ల నాకు ప్రేమ ఉంది, ఆప్యాయత ఉంది. ఏది ఉందో అది ఉందన్నాను నీతో. నువ్వంటే నాలో ప్రేమ, ఆప్యాయత ఉన్నాయి, కానీ నీ పట్ల ప్రణయం గాని, అనురాగం గాని నాకు లేవు. నీవు సోదరి ప్రేమని ప్రణయంగా, ఆప్యాయతని అనురాగంగా అపార్థం చేసుకుంటున్నావు. అపార్థం నీది, నాది కాదు. నీ అభిమానానికి ధన్యవాదాలు అర్పిస్తున్నాను. సోదరి, గురుదేవులు నాకు అనుమతి ఇచ్చారు వెళ్ళటానికి. నేను స్వర్గలోకానికి వెళ్ళిపోతున్నాను అని కచుడు వెనుదిరిగాడు. ఆగు, గర్జించింది దేవయాని. వెనక్కి తిరిగి చూశాడు. దేవయాని యొక్క కళ్ళు అగ్నిగోళాల్లాగా నిప్పులు వెదజల్లుతుంది. ఎర్రబడింది ముఖం. ఆగ్రహం, ఆవేశం ఉచ్ఛ్వాస నిశ్వాసాలుగా మారి సమున్నతమైనటువంటి ఆమె వక్షస్థలాన్ని ఎగిసిపడేటట్టుగా చేస్తూ ఉన్నాయి. కోపం వచ్చినప్పుడు అట్లనే ఉంటుంది. ఓ కచ, నాకిప్పుడు స్పష్టంగా అర్థమవుతుంది. నువ్వు కేవలం మృత సంజీవిని విద్య కోసం మాత్రమే వచ్చావు. అసుర శిష్యుల ఆవేశం నీకు అదృష్టంగా మారింది. నిన్ను బ్రతికించుకోవాలనేటువంటి నా కోరిక నీకు మహద్భాగ్యంగా మారింది. నువ్వు పరమ స్వార్థపరుడు. ఏ మంత్ర ప్రభావంతో నువ్వు 2 సార్లు ప్రాణం పోసుకున్నావో, ఏ మంత్రాన్ని నా తండ్రి అమాయకంగా నీకు ఉపదేశించాడో గత్యంతరం లేని పరిస్థితుల్లో, ఆ మంత్రం, ఆ మృత సంజీవిని మంత్రం నీకు పని చేయకుండుగాక శాపం పెట్టింది. అంటే ఆ మంత్రం నీకు ఫలితాన్ని ఇవ్వదు.
ఇది శుక్రపుత్రిక అయినటువంటి దేవయాని శాపం. శపించింది. దేవయాని యొక్క ఆగ్రహం శాపం కచుడికి కోపం తెప్పించల, చిరునవ్వు తెప్పించింది. ఓ దేవయాని, నేను ధర్మం తప్పని వాడిని. గురుదేవులను మోసపుచ్చి నేను మృత సంజీవిని విద్యను నేర్చుకోలేదు. ఆయనే స్వయంగా ఉపదేశిస్తే ఆ విద్యను నేర్చుకున్నాను. నీ శాప ప్రభావంతో ఆ మంత్రం నా మీద పనిచేయకపోవచ్చు, కానీ నేను ఉపదేశించిన వాళ్ళందరికీ పనిచేస్తుంది అన్నాడు. తుచ్చుడా, నీ ముఖం నాకు చూపించకు, వెళ్ళిపో. దేవయాని హుంకరించింది. వెళతాను. నీ శాపానికి ప్రతిశాపం ఇచ్చి మరీ రుణం తీర్చుకొని వెళతాను. ధర్మహాని కలిగే కామంతో ప్రవర్తించిన నీకు నీ కులస్తుడితో వివాహం జరగదు అన్న. వాళ్ళు బ్రాహ్మణులు కదా, అంటే బ్రాహ్మణుడు నీకు భర్త కాడు. ఇది ఈ బృహస్పతి పుత్రుడైనటువంటి కచుడి శాపం అని శపించి వెళ్ళిపోయాడు. కచుడు తిన్నగా శుక్రాచార్యుడి దగ్గరికి వెళ్ళాడు. ముఖంలో చిరునవ్వు కనిపించటంలా. కొంచెం శుక్రుడు ఆశ్చర్యంగా చూశాడు శిష్యుడిని. గురుదేవా, గురుపుత్రిక శిష్యుడికి ఏమవుతుంది అన్నాడు. ఏమవుతుంది నాయన? సోదరి అవుతుంది అన్నాడు శుక్రుడు. దేవయానిని మొదటి నుండి నేను సోదరిగానే చూశాను. అందుకే ఆమెతో వివాహాన్ని తిరస్కరించాను. నాయనా, నీది ధర్మ ప్రవర్తన, వెళ్ళిరా నాయన, శుభమస్తు అని దీవించాడు. అని శుక్రాచార్యుడి యొక్క జీవితంలో ముఖ్యమైన ఘట్టాలన్నీ నిర్వికల్పానంద స్వామి తన శిష్యుడికి ఉపదేశిస్తూ ఉన్నాడు. అప్పుడు సదానందుడు లేచి, గురువుగారు, శుక్రుడు యయాతిని శపించిన ఘట్టం వదిలేశారే అన్నాడు. నిర్వికల్పానంద స్వామి గారు చిరునవ్వు నవ్వి, మర్చిపోలేదు చిదానంద, అది శుక్రుడు కథలో అంశం కాదు, అది యయాతి కథలో అంశం. ఏం జరిగిందంటే, వృషపర్వుడు కూతురు శర్మిష్ఠ ఒకసారి దేవయానిని అరణ్యంలో పాడుపడిన బావిలోకి తోసేసి వెళ్ళిపోయింది కోపంతో. అంటే ఆమె బట్టలు ఈమె బట్టలు ఆమె కట్టుకుందని. ఆ తరువాత యయాతి ఆమెను బావిలో నుంచి తీశాడు. యయాతిని పెళ్లి చేసుకుంది. అది కచుడి యొక్క శాప ఫలితం. అందగత్తె అయినటువంటి శర్మిష్ఠని దాసిగా వరించింది. ఆమె యొక్క 1000 మంది చెలికెత్తలతో సహా దేవయాని. అది చివరికి ఏమైంది? ఆ శర్మిష్ఠ రహస్యంగా యయాతికి భార్య అయింది. అందుకు ఆగ్రహించిన శుక్రుడు యయాతికి వృద్ధాప్యం వచ్చేటట్టు శపించాడు. అనగానే మరొక శిష్యుడు లేచి, శుక్రాచార్యుడు ఒంటికంటి వాడు అంటారు కదా, ఎందుకని ఒక్కనే ఉన్నది, ఆ విషయం చెప్పండి అన్నాడు. అప్పుడు ఆ కథాంశం కూడా ఉంది నాయన, అది నవగ్రహ మహిమల క్రమంలో చక్కగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు నవగ్రహాల్లో తర్వాత గ్రహమైనటువంటి శనేశ్వరుని గురించి మీకు చెబుతాను అన్నప్పుడు వాళ్ళు అన్నారు, గురువుగారు, ఈ కథ పూర్తిగా చెప్పి అప్పుడు మాకు ఆ కథ కూడా చెప్పండి అన్న. అప్పుడు గురువుగారు శుక్రగ్రహం యొక్క మహిమని చెప్పటం మొదలుపెట్టాడు. మరి శుక్రగ్రహం మహిమ ఏమిటో, వైభవం ఏమిటో తెలియాలి అంటే రేపటి రోజు మీతో పంచుకునే ప్రయత్నం చేస్తాను. అంతవరకు ఈ ఛానల్లో వచ్చేవన్నీ వింటూ ఉండండి, వినిపిస్తూ ఉండండి అని మిమ్మల్ని మనఃపూర్వకంగా కోరుకుంటూ ముగిస్తూ ఉన్నాను. స్వస్తి సర్వేషాం. మన కార్యక్రమాలు నచ్చితే ఒక లైక్ చేయండి, మాకు ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అలాగే
కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే మేము మంచి క్వాలిటీ కంటెంట్ అందించడానికి దోహదపడుతుంది. ఆడియోస్ని షేర్ చేయండి. ఆడియోని షేర్ చేస్తే మన ఛానల్ అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుంది. ఇంతవరకు మన కార్యక్రమాన్ని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నట్లయితే, ఒకవేళ సబ్స్క్రిప్షన్ కనుక చేయలేకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మోగించండి. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్.